ఇదిగోండి దీని నిండా వాటర్ పెట్టేసి గిన్నెడు కరెక్ట్గా ఇది మనకు ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మొత్తం మీద టేస్ట్ ఎలా ఉంది? అన్నవరం ప్రసాదానికి ఇంచుమించుగా దగ్గరికి వచ్చేసామా టేస్ట్కి? హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏమిటంటే ఇది చూస్తున్నారు కదా, ఎర్నూక, అదే గోధుమల నూక మాట. ఇది అంటే బియ్యంలాగా ఉంటుంది అన్నమాట, చెక్క మొక్క కింద. ఇది రైస్ కింద కూడా వండుకుంటారు. షుగర్ పేషెంట్స్కి చక్కగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. షుగర్ ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా ఈ రైస్ వండుకుంటే బాగానే ఉంటుంది, ఉప్మా కింద చేసుకున్నా కూడా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? అన్నవరం ప్రసాదం అండి. ఎంతమందికి ఇష్టం కదా అన్నవరం ప్రసాదం అంటే. ఇంచుమించుగా అదే టేస్ట్ వస్తుందని నేను చెప్పను, ఎందుకంటే దేవుడి ప్రసాదం అంటే ఏదైనా ఆ రుచి వేరుగా ఉంటుంది. మనం ఎంత కాపీ కొట్టినా కూడా ఆ టేస్ట్ మనకు రాదు కొంతవరకు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం పూజలు చేసుకునేటప్పుడు ఎవరికైనా పంచిపెట్టడానికి, అంటే ఇప్పుడు గుడికి అది ప్రసాదం పంచిపెట్టాలనుకుంటే మనం ఇలా ఇంట్లో చక్కగా చేసేయచ్చండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నూక తీసుకున్నాను కదా, అంతా బాగానే ఉంది, మనకి ఎక్కడ ఏమీ తేడా లేకుండా ప్యాకెట్ తీసుకున్నాను అనమాట నేనైతే నూక. ఇప్పుడు దీన్ని వేపాలన్నమాట మనం. నేనేం తీసుకున్నానంటే ఎలాగో వేపడానికి ఒక కడాయి కావాలి కదా, మీకు తెలుసు కదా. నేను ఇది ఎలాగో వేపడానికి కళాయి అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ టైప్ కళాయి తీసుకున్నాను. అగారో మీకు హనీ కూమ్ కడాయి విత్ స్టీల్ లిడ్ మాట. అయితే మనకి ఇది చక్కగా ఇది యూస్ఫుల్ అవుతుంది. 5 years వారంటీ ఉందండి. ఈ 5 సంవత్సరాలు చక్కగా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మనం. అలాగే యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇంకోటి చూపిస్తాను. హనీ కూమ్ అంటే ఇది ఉంది కదండి, బ్లాక్గా ఉంది కదా, అడుగంటకుండా ఇది ఒక లేయర్ కింద వస్తుంది అన్నమాట. ఇది ఉండడం వల్ల అడుగంటదు. ఇప్పుడు ప్రసాదం చేయడానికి మనం ఇది వేపుకోవాలి ముందు, కాబట్టి ప్రజెంట్ ముందు నేను వేపుతాను అనమాట దీన్ని. ఇది కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి కళాయి మటుకి చాలా బాగుంటుంది, దళసరిగా లేయర్స్ ఉండి, వారంటీ కూడా ఉంది కదా. ఇదిగోండి ఈ నూకనైతే ఇప్పుడు కొంచెం అటు ఇటుగా త్వరగా మాడొట్టేస్తుంది కాబట్టి మనం తిప్పుకుంటూ ఉండాలి. వేసిన తర్వాత ఒకసారి వేపుదాం. ఇది కొంచెం దోరగా రావాలన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఆ ప్రసాదం. అన్నవరం ఎవరైనా వెళ్ళారనుకోండి మనం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా తెప్పించుకుంటాం అన్నమాట. ప్రసాదం అంటే చాలామందికి ఇష్టం. తిరుపతి లడ్డు ఒకటి, అన్నవరం ప్రసాదం, ఇలా కొన్ని ప్రసాదాలు మా పిల్లలకి చాలా ఇష్టం అండి. అన్నవరం ప్రసాదం ఒకటి అంటే స్పెషల్స్ కదా. అంటే తిరుపతి లడ్డు అంటే చిన్నప్పుడు అసలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ లడ్డు అంటే ఎప్పుడో కానీ అందరూ వెళ్ళేవారు కదా. ఇప్పుడంటే అంత బాగుంది, ట్రావెల్ అది ఈజీగా ఉండడం వల్ల సంవత్సరం 2-3 సార్లు వెళ్ళిపోతున్నాం. కానీ అప్పట్లో ఎప్పుడో కానీ వెళ్ళేవారు కాదు కాబట్టి ఆ ప్రసాదం అంటే ఆ టేస్ట్ నోటికి అలా గుర్తుండిపోయేది. అన్నవరం ప్రసాదం ఒకటి, అలాగే అయ్యప్ప కొండ ప్రసాదం అంటే అయ్యప్ప స్వామి ప్రసాదం ఒకటి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇంకా మీరు బయట చెప్తేనే కానీ తెలీదు మనం ఇంట్లో చేసామని. ఇంకా ప్రసాదం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఇంచుమించుగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మనకు కొంచెం స్మెల్ వస్తుంది అన్నమాట. వేగుతున్నప్పుడు ఒక మంచిగా గోధుమ స్మెల్ వస్తుంది. వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈజీగా అయిపోతుందండి త్వరగానే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసి మనకి స్మెల్ వస్తుంది, మరీ అడుగంటేస్తుంది అన్నమాట, తిప్పుతూ ఉండాలి. ఈ గిన్నె నిండా నీళ్ళు పట్టేసి మనం కుక్కర్లో ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇందులో కూడా వాటర్ పోసుకుని పెట్టానండి. ఇదిగోండి దీని నిండా వాటర్ పెట్టేసి గిన్నెడు కరెక్ట్గా ఇది మనకు ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. విజిల్స్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉడికిందన్నమాట. కొంచెం వాటర్ ఉంది లైట్గా, పర్వాలేదు, ఉండాలి కూడా. బెల్లం అది కరగాలి కదా.
మనకి ఇది ఉడికిపోయినట్టే. కాలితో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, ఒకవేళ వాటర్ ఏమీ లేకపోతే కనుక. ప్రస్తుతానికి ఇది కొంచెం హీట్ అవుతుంది. బెల్లం అయితే నేను కొద్దిగా తాటి బెల్లం, పాత బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని కొంచెం కరగబెట్టి వడకెడదాం, ఎందుకంటే కొంచెం ఏమన్నా నలకలు ఉంటాయి కదా తాటి బెల్లంలో అదిని. కాబట్టి నేను అది కొంచెం కరగబెట్టేస్తాను. అవతల పొయ్యి మీద అది పెట్టానండి. ఇక్కడ బెల్లం ఏమో కరగబెడుతున్నాను. ఏమైనా ఉంటే వడకట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇదిగోండి తాటి బెల్లం, కొంచెం నల్ల బెల్లం, బాగా నల్ల బెల్లం ఇంట్లో ఉంది, అది కూడా వేసేసాను. మామూలు బెల్లం కొంచెం ఇలా డార్క్ రంగులో ఉంటుంది కదా, చెరుకు బెల్లం అంటారు, అదే చెరుకు రసం ఉంది. డైరెక్ట్ అంటే బయట కాకుండా చెరుకు రస బండిల కాడ కూడా అమ్ముతున్నారు అన్నమాట బెల్లం. ఆ బెల్లం వాడితే సరిపోతుంది. ఈ రెసిపీ నా రెసిపీ కదండి, అంటే తెలుసు కానీ ఈ ప్రాసెస్ పూర్తిగా తెలీదు. మాకు పక్కన నైబర్స్ ఉన్నారు పైన, వాళ్ళు చేస్తారన్నమాట ప్రసాదం పూజకి. సోమవారం అది చేసినప్పుడు దేవుడికి పెట్టడానికి మాకు కొద్దిగా ప్రసాదం పంపితే టేస్ట్ చేస్తే అసలు చాలా బాగుందన్నమాట. సరే అని చెప్పేసి ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని కనుక్కొని ఇప్పుడు మీకు ఆ వీడియో అయితే ఈరోజైతే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇంకా వాటర్ ఉంది అనుకుంటున్నాను, కొంచెం కాలితే నీళ్ళు. ఇంకా ఆల్రెడీ ఇందులో ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. బెల్లం కరిగిన తర్వాత బెల్లం వేసేద్దాం. ఇందులో పెద్ద నీళ్ళు లేవు కదా, సరిపోతుంది. డైరెక్ట్ బెల్లం వేసుకునే వాళ్ళకైతే కొంచెం ఇందులో వాటర్ ఉంచండి, లేకపోతే ఇలా కరగబెట్టుకుని వడకట్టేసిన తర్వాత వేస్తాం కాబట్టి అప్పుడు మనకి నీళ్ళు ఎలాగో ఉంటాయి కాబట్టి పర్వాలేదు, ఇంకా నీళ్ళు వేయక్కర్లేదు. ఇదిగోండి ఇలా ఉంటే చాలు. చూడండి, అంటే నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో. డైరెక్ట్ బెల్లం వేసేసుకుందాం అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ ఉండి వేసేస్తే బెల్లం కరిగిపోతుంది. లేదు ఆ బెల్లంలో ఏమైనా ఉంటాయని తెలిస్తే కనుక కొంచెం వాటర్ అక్కర్లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేశాను, ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత ఇదిగోండి బెల్లం తీపి మనకి తగినట్టుగా కొంచెం చూసుకుంటాం కదా, దాన్ని బట్టి. దేవుడికి ప్రసాదం అనేటప్పటికి కొంచెం డౌట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ 1/4 కేజీ తీసుకున్నాం అనుకోండి, నూక సపోజ్ ఒక 1/2 కేజీ బెల్లం పట్టేస్తుంది మనకి. ఆ పాకాన్ అంత కరెక్ట్గా 1/2 కేజీ పట్టేస్తుంది మీకు. 1/2 కేజీలో కొంచెం ఇంత తాటి బెల్లం, మిగతాది మామూలుది కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించేసి ఇదిగోండి కొద్దిగా నెయ్యి పోసాను. ఇంకా పడుతుంది కూడా నెయ్యి. స్వీట్ అనేటప్పుడు నెయ్యి ఖచ్చితంగా ఉండవలసిందే, అప్పుడే దాని టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసాను కదా, అలాగే ఇప్పుడు వడకట్టేద్దాం. మీకు 1/4 కేజీ నూకకి ఒక 1/2 కేజీ బెల్లమైనా పట్టేస్తుందండి. తాటి బెల్లం కొంచెం వేసుకొని, పాత బెల్లం అదే చెరుకు రసం దగ్గర అది అమ్ముతారండి, అదే చెరుకు రసం బెల్లం అదిని, ఆ బెల్లం వాడుకుంటే మంచిది అన్నమాట, అంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా నలకలు లాంటివి. ఇదిగోండి ఇప్పుడు ఈ బెల్లం రసం ఉంటుంది కదా, ఈ కరగబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో వేసేసాం కదా. ఇది కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఇందులో ఉడకపెట్టాలి మనం. నెయ్యి కూడా వేసేసాం కదా, దాంతోపాటు ఇలాచీ పొడి కూడా వేసేస్తున్నాను. ఇది ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ నూక ఇలా ఉంటుంది, మనకి ఉడికిపోతుంది మెత్తగా. నేను విజిల్ ఏం చేశాను, మీరు లేదంటే డైరెక్ట్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు గిన్నెలో కూడా. ఇది ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చేదాకా కూడా మళ్ళీ మీకు మధ్యలో ఒకసారి చూపిస్తాను నేను. ఇది మీకు తెలుసు కదండి, పచ్చకర్పూరం అంటాం కదా, అది మాట. ఎంతో వేయట్లేదు, కొద్దిగా ఇదిగోండి జస్ట్ అంతే. పడిపోతుంది అంతే అండి, ఇంకెక్కువ వేయలేదు. అందులో తీసుకున్న ముక్కలని ఇంకో ముక్క ఉంచేసాను, చూస్తారు కదా. ఇది కొంచెం వేస్తే మనకి ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది బాగా దగ్గర పడేదాకా కూడా ఇలాగా
చూడండి, మీకు తెలిసిపోతుంది, ఆ లుక్ చూసేసరికి మీకు అర్థమైపోతుంది. ఇంకొంచెం పాకం దగ్గరికి వచ్చేదాకా కూడా ఇంకా ఎగరబెట్టాలన్నమాట. జిగురు రావాలి కొంచెం, అప్పుడు మనకి ఆ టేస్ట్ బాగుంటుంది తీగ పాకం కింద. ఈ మధ్య బంతుల్లో కూడా ఈ స్వీట్ కూడా వేస్తున్నారండి, ఓ టైంలో వేసేవారు. అలాగే ఇప్పుడు ప్రసాదం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం కింద గుళ్ళో అది ప్రసాదం ఎక్కువ పంచి పెడుతున్నారు. చాలా రుచిగా ఉంటుంది నిజంగా. ఇప్పుడే టేస్ట్ కూడా చూసానండి, తీపది సరిపోయింది. నేనైతే ఉజ్జాయింపుని వేసుకున్నాను బెల్లం, మీరైతే పావు కేజీ నూకకి 1/2 కేజీ పైన కొంచెం పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఇక్కడ నెయ్యి కాగుతుంది, నెయ్యి వేసాను కొద్దిగా. ఇదిగోండి నెయ్యి, కొంచెం జీడిపప్పు అయితే వేపుతున్నాను, 2-3 ముక్కల కింద వేసి దాంట్లో కలుపుదామని. బాగుంటుంది కదా జీడిపప్పు తగిలితేనని, లేకపోతే అలా కూడా చాలా బాగుంది. ఇది వేయక్కర్లేదు, ఏదో కొంచెం లుక్ కోసం వేసుకోవడం అంతే. టేస్ట్ ఏం మారిపోదు, అదే బాగుంటుంది. ఒరిజినల్గా మనకు ఆ టేస్టే బాగుంటుందండి. బాగా కొంచెం అది దగ్గరికి రావాలన్నమాట. ఆ పాకం ముద్దర పాకం అవుతే మనకి మంచి నూకకు పట్టి ఆ తీపదిని రుచి బాగుంటుంది. మీకు ఇంకోటి మిస్ అయ్యాను నేను, ఒక గుప్పుడు షుగర్ కూడా వేయండి చాలు, ఎక్కువ వద్దు. ఒక గుప్పుడు అంటే ఇంత షుగర్ వేయండి, 1 టేబుల్ స్పూన్, బాగుంటుంది. బెల్లంతో పాటు తాటి బెల్లం అంటే ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మనకు ఆ టేస్ట్ వస్తుంది. తాటి బెల్లం, మామూలు చెరుకు బెల్లం. ఇదిగోండి చూసారా, ఇది మళ్ళీ బాగా దగ్గరికంటే ఎగిరిపోయింది అనుకోండి, అది దుల్లిలో అయిపోతుందంట పాకం పీల్చేసి. కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలి. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా జారుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. అంటే ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇంకొంచెం ఉబ్బి పాకం లాగేసుకొని పొడి పొల్లాడితే అయిపోతుందంట. అలా కాకుండా, అంటే నేను అడిగాను కాబట్టి నాకు ఆ ప్రాసెస్ తెలుస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఏదైనా నచ్చిన వంట నాకు కానీ టేస్ట్ నచ్చితే కంపల్సరీ నేను వాళ్ళని అడుగుతాను, చేసి మీకు కూడా చూపిస్తాను అనమాట. చక్కగా మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, లేదంటే వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదం పంచిపెట్టాలని అనుకున్నా, ఇలాంటి ప్రసాదం చేసి మనం పట్టుకెళ్ళి చక్కగా పంచిపెట్టచ్చండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో మన చేతితో మనం చేసుకుని దేవుడికి పెట్టుకోవడం అంటే ఎంతమందికి ఇది ఇష్టం, మీకు అందరికీ ఇష్టమే ఉంటుంది. కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. అలాగే పంచిపెట్టేటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, అంటే బాగుంటుంది టేస్ట్. దాని మీదట ఇంకా మనం హ్యాపీగా వెళ్ళి పంచిపెట్టచ్చు చేసి. ఇదిగోండి ఇక్కడ జీడిపప్పు వేగుతుంది, నాకు తెలిసి సరిపోతాయి. నేనైతే మొత్తం ఇలాగా వేసేసాను. అంతే అండి, అయిపోయింది. ఇంక ఈ నెయ్యి కూడా అందులో వేసేస్తాను. అంతే, మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చిటుకులో రెడీ అయిపోయింది కదా. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం ఏ గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం పంచిపెట్టాలి అని అనుకున్నప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా చక్కగా ఈ ప్రసాదం చేసుకుని పంచిపెట్టుకోవచ్చండి. చక్కగా మనకి రాదు కుదరదు అని ఏమీ ఉండదు. బెల్లం మనం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పినట్టయితే పావు కేజీకి ఇంకా 1/2 కేజీ వేసి చూసేయండి, మీకు సరిపోతుంది. కొంచెం మెత్తగా మట్టికి మనం కుక్కర్లో కొంచెం వేయించుకోవాలి, విజిల్స్ వేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టి ఉంటే ఇంకా అలాగ బెల్లం వేయగానే బిగిసిపోద్ది. కాబట్టి మెత్తగా మనకు కొంచెం ఉడికిన తర్వాతే ఇలా చేసుకోవాలి. ప్రసాదం అయితే పట్టుకెళ్ళిపోదామండి, పిల్లలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. దీంతో పాటు చిన్న చిన్న బుడంకాయలు కింద ఇంటి దగ్గర కింద అద్దుకున్న పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళకి కూడా స్వీట్ అయితే పిల్లలు తింటారు కదా, వాళ్ళకి కూడా పంపుతాను అనమాట. సరే నువ్వు తీసేసుకో, దా పెద్దడా నువ్వు కూడా కొంచెం పెట్టినా, దేవుడు ప్రసాదంలో పెట్టాను చూడండి మరి ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్పండి. కాలుతుంది కొంచెం, అంత కాదులే. మడత మంచం మీద కూర్చున్నాం. ఈ మంచం మాకు ఉన్నాయండి మంచాలు, మడత మంచాలు మేము వాడతాము ఫస్ట్ నుంచి. మడత మంచం, పట్టి మంచం ఇవి ఖచ్చితంగా ఉండవలసిందే. ఇటు సైడ్ మా గోదావరి సైడ్ అయితే, గోదావరి సైడే కాదు ఎక్కడైనా ఉంటాయి అనుకుంటున్నాను, ఎక్కడైనా ఉంటాయి మంచాలు. మేమైతే వాడుతున్నాం, ఇంకా తీసేయలేదు అన్నమాట. పాతే కదా ఇప్పుడు ఎవరు వాడుతున్నారు, ఈ రెడీమేడ్ సోఫాలు ఇవన్నీ వచ్చినాయి అని అనుకుంటారు.
కానీ మేమైతే ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు. బయట ఎండాకాలం అయితే ఇవి వేసుకుని చుక్కలు లెక్కడితే పడుకునే వాళ్ళం, ఏసీలో ఏముండి అప్పుడు. అమలాపురం అయితే అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకునేప్పుడు అక్కడ ఆ ప్లేస్ కరెంట్ కూడా చాలా అంటే నెల రోజుల దాకా రాలేదు. నెల రోజులు ఇంకా ఆరబయటేమాట. రేడియో ఒకటి ఉండేది, తాతయ్యకి రేడియో పెట్టేవారు అన్నమాట, ఇంట పడుకునేవాళ్ళం. ఇప్పుడు రేడియోలో ఎవరు చూస్తున్నారు, వింటున్నారు. టేస్ట్ ఎలా ఉంది అసలు విషయం మర్చిపోయాను. బాగుందా? చూసారు కదా అండి, మొత్తం మీద టేస్ట్ ఎలా ఉంది? అన్నవరం ప్రసాదానికి ఇంచుమించుగా దగ్గరికి వచ్చేసామా టేస్ట్కి? బాగుందా? సరిపోయిందా స్వీట్? నెయ్యి కూడా కొంచెం ఎక్కువ పడింది, మంచిదే. కానీ చల్లారిపోతే ఇంకా బాగుంటుంది స్వీట్. ఈ నెయ్యి తెలియదు కదా, కొంచెం తెల్ల తెల్లగా మనకి కట్టేసి చల్లదనానికి బాగుంటది. వేడి మీద ఇదండి ఈరోజు. అంటే మరి చల్లారిన తర్వాత లేదు, అన్నయ్య ఫినిష్ చేసేసాడు. అవును, వాడు విడ తీసుకోవడం కుదరలేదు. అన్నవరం ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా ఇష్టం. నీకు కూడానా? మా హారికకి అన్నవరంలో పుట్టింటికి ఇవ్వడానికి వెళ్ళామన్నమాట. నాకు ఇష్టమని చెప్పానని మా వాళ్ళందరూ తీసుకొచ్చి ఒకేసారి ఒక 10 ప్యాకెట్లు నాకే ఇచ్చేసారన్నమాట, తినేమని. ఎన్ని తింటాం, తినగలం ఏంటి? ఏదో ఇష్టం అంటే ఎప్పుడో కానీ మనకి ఆ ప్రసాదం దొరకదు కాబట్టి ఆ ఇష్టం అలా ఉండిపోద్ది, ఆ టేస్ట్ అదిని. కానీ బాగుంటుంది. నార్మల్గా అన్నవరం ప్రసాదానికి ఆ టేస్ట్ చాలా సెపరేట్ అమ్మా. అదేంటి మరి గుడుల దగ్గర వస్తుంది టేస్ట్, అక్కడ ఉండిన దగ్గర నుంచి వస్తుంది టేస్ట్. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసి చేస్తూ ఉంటారు కాబట్టి. ఇదండి, ఇంకా మీతో మాట్లాడుతూ మేము కూడా ఇలాగా మాట్లాడుకుంటూ మీతో షేర్ చేసుకున్నాం కదా. మీకు ఎలా అనిపించింది కామెంట్లో పెట్టండి. తప్పకుండా మీరు ఈ స్వీట్ ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. చక్కగా మనం కూడా ఎప్పుడైనా పంచిపెట్టాలనుకున్నప్పుడు ఈ స్వీట్ చేసి గుళ్ళలో మనం పంచిపెట్టినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంది కాబట్టి అందరూ చక్కగా ఇష్టంగా తింటారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.